ఒకాయన 10 ఏళ్లుగా కావలిని దోచుకుని దాచుకుంటుంటే మరొకాయన పదవిలోకి రాకముందే అవినీతి చేశాడని పరోక్షంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలపై పీఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ ఘాటు విమర్శలు చేశారు. ఆయన తన ట్రస్ట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కావలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రజల ఆశీర్వాదంతో తానే గెలుస్తున్నట్లు ఆయన జోసెన్ చెప్పారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారం లేక ఏమి చేయలేకపోయినట్లు చెప్పారని, ఇప్పుడు అధికారంలో ఉండగా ఏమి చెయ్యలేదని ఎద్దేవా చేశారు. తన సొంత నిధులతో ఎన్నో పనులు, నిరుపేదలు అనారోగ్యం పాలైతే లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషన్లు చేయించానన్నారు. నాకు కులం, మతం లేదని, పేదవాడు కానొస్తే ఎలా అభివృద్ధి చెయ్యాలోనని ఆలోచిస్తానని చెప్పారు. పని చెయ్యాలన్న గుణం, ఆలోచన ఉంటే ఏదైనా చెయ్యవచ్చని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేసేందుకైనా భయపడనన్నారు. త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తానని, ప్రజలు తనని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు పసుపులేటి సుధాకర్ తెలిపారు. ఏమీ ఉండవు, పేదవాడు కనిపిస్తే ఏదో ఒకటి చేయాలి, అభివృద్ధి పరచాలి వాళ్ళని అనే ఒక మతం తప్ప రెండో మతం గాని కులం గాని నాకు ఉండదని చెప్పని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎందుకు ఇంత ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు నేను 10 ఏళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా 10 ఏళ్ల నుంచి ఒక ఆయన మొత్తం దోచుకోవటం, దాచుకోవటం మొత్తం అవినీతి చేశారు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఆయన పదవిలోకి రాకముందు నుంచే అవినీతి చేసి వచ్చారు. కానీ వాళ్ళిద్దరికంటే నేను చాలా మంచి పనులు చేస్తున్నాను, మంచి పేరు ఉంది. నేను కూడా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు, నా ఆశయాన్ని నెరవేర్చడానికి అవకాశం కల్పిస్తారని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా గెలుస్తాను కూడా. అలాగే నేను ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, మనిషి ఒకేసారి చచ్చిపోతాడు. చచ్చిపోయేటప్పుడు ధర్మం కోసం, జాతి కోసం, మంచి కోసం చచ్చిపోవాలి తప్ప భయపడి చనిపోకూడదు. నేను కూడా ఆ కోవకు చెందినవాడు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప భయపడి పారిపోయే క్వశ్చనే ఉండదు. చివరాఖరి వరకు ఈ పోటీలో ఉండి గెలిచి నేను అతి తొందరలో నా యొక్క మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను. తొందరలో మన భారతదేశంలోనే ఎవరు ఇప్పటి వరకు చేయనటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేనిఫెస్టో రిలీజ్ చేయనటువంటి మేనిఫెస్టోని అతి తొందరలో రిలీజ్ చేసి మన దేశంలోనే ఆదర్శవంతంగా తీసుకునేలాగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చెప్పని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మీరు చూస్తా ఉన్నారు, వెళ్ళిపోయాడు అంటా ఉంటే అతి భారీ ఎత్తులో ప్రచార రథాలు కానీ, కళాకారులు కానీ చాలా పెద్ద ఎత్తులో ప్రచారం నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా కూడా ఆయన నేను అధికారం లేదు, నాకు ఏం చేయలేదని చెప్పారు. ఇప్పుడు గెలిచారు, గెలిచిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. నేను చేశారా? ఏం లేదు కదా. నేనున్నాను, నేనేం అధికారంలో ఏం లేదు. కానీ వీళ్ళందరికంటే ఎక్కువ పని చేసాము. నేను కరోనా టైంలో కానీ, బ్లడ్ లైన్స్ వేయటం కానీ, మొన్న అల్లూరులో వాళ్ళకి రోజు మలేరియా జనాలు వస్తున్న సైడ్ కాలం లేక 3.5 లక్షలు పెట్టి నా సొంత డబ్బులతో సైడ్ కాలం కట్టించాను. సీఎం రిలీఫ్ ఫండ్ ఆ అబ్బాయికి 24 లక్షలు ఖర్చు అవుతా ఉంటే 10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే నేను ఒక్కటే 13 లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించా. నేను ఏం ప్రభుత్వంలో ఉన్నాను, ఏ అధికారంలో చేయించా? పని చేయాలనే గుణం ఉంటే, ఆలోచన ఉంటే ఏమున్నా చేయొచ్చు. చెప్పండి. ప్రజలందరూ నేను ఇంతకుముందు కూర్చునేటప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడు, లేకపోతే మా కొండన్న ఇంకోళ్ళు. ఇప్పుడు ఈరోజు నా వెనకాల చూసారు ఎంతమంది ఉన్నారు నాయకులంతా, చాలా మంది. ఇంకా కుప్పలుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ దొరకదు మాకు. బయట కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మంచి కోసం మంచి పని చేస్తా ఉంటే ప్రకృతి మొత్తం సహకరిస్తుంది. ప్రతి ఒక్కటి భగవంతుడు కూడా సహకరిస్తాడు. మనం మంచి పని చేయడానికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా అందరి సహకారంతో ఇండిపెండెంట్ గా గెలిచి ఈ నియోజకవర్గాన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ 1 స్థాయికి చేస్తానని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి
మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.